చెట్టు కింద సేవ తీరి మరి ఎండకి తప్పుకుని జగన్ కోసం చూస్తున్నావు. అభిమానం అయ్యా, అభిమానం అభిమానం. ఎన్నింటికి వచ్చావు? 10ంటికి. ఎంత అయింది? రెండు. సేపు జగన్ కోసం అవసరం అంటావా? మరి అవసరం అనే అభిమానం కోసమే కదా చూద్దాం. చూద్దామనే కదా, చూద్దామనే కదా. అధికారంలో లేడుగా, లేకపోతే ఏమైంది? ఎప్పుడైనా కనపడతాడా? మళ్ళీ ఎప్పుడు కొత్తరావు మరి చూద్దామని. ఎంతమంది కూడా జగన్ కోసమేనా? మళ్ళీ దేనికి వస్తారు? జగన్ చూడటానికి వచ్చేది. పోలీసులు రావద్దని చాలా మంది ఉంటారు, మీ వెనకాల కూడా ఎవరు ఇడిగా వచ్చిన వాళ్ళని కూడా ఆపారు. ఆపి సత్తనపల్లి ఎందుకు పోతున్నావు, ఏం కొనటానికి పోతున్నావు అన్నాడు. ఆయన దశ లేకపోతే బాగానే చెప్పేవాళ్ళం సమాధానం. నేను దశ మీద ఉంటానా, మేము ఏదో కొనుక్కోటానికి పోతున్నాం అండి అని వచ్చాను. జగన్ పని అయిపోయింది అంటున్నారే. జగన్ పని ఎక్కడైపోయిందండి? జగన్ పని ఎక్కడైపోయింది? ఆయన వస్తే రైతులు బాగుపడతారు. ఇప్పుడు పోయిన సంవత్సరం 20,000 అమ్మింది మిర్చి, ఇప్పుడు 13,000 అమ్ముతుంది. రైతు ఎక్కడ బాగుపడతాడు? కూలీడికి ఒక్కొక్కడికి 150 రూపాయలు ఇయ్యాల. మరి ఆ 150 రూపాయలు ఎక్కడ తీసుకొచ్చి ఇస్తాడు రైతు? జగన్ వద్దనుకునేగా చంద్రబాబుకి ఇచ్చారు ముఖ్యమంత్రిగా. అదే ఏదో తేడా పడింది, ఇంకా తెలిసేది కాదు. రాడు అని అంటున్నారే జగన్. వస్తాడు, రాకుండా ఉన్నాడు, వస్తాడు. ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రి అని పవన్ కళ్యాణ్ అంటున్నాడుగా. లేదు, ఏమిచ్చాడు? సంవత్సరం అయింది. సంవత్సరం ఇచ్చాడు. ఇప్పుడు 55 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ అన్నాడు, ఎంతవరకు లేదు. మరి నిన్న పిల్లలకు కొట్టాడు, సరిపోయింది, బాగానే ఉంది అది. మరి ఆయన చేసింది ఏంటి? మొత్తానికి రేట్లు పెరుగుతున్నాయి. రైతులు అమ్మేదానికో తగ్గుతున్నాయి రేట్లు. రైతు బాగుపడేదాకా మేము పొలం వేయము. వ్యవసాయం వదిలేస్తాక రెడీగా ఉన్నారా? వదిలేయటం మరి కూలీలకి ఎక్కడ తీసుకొచ్చి పెడతావు? వేపకొండ వరకు వేసుకోవడం. జగన్ ఉన్నప్పుడు బాగుందా రైతులకి? చంద్రబాబు గారు ఉన్నప్పుడు బాగుందా? జగన్ ఉన్నప్పుడు బాగానే. ఇదివరకు ఈయన కూడా బాగానే చేశాడు, ఆ పట్టు పోయింది.